ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద కంప్లీట్ హోమ్ మేకర్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మీకైతే నేను చాక్లెట్ కప్ కేక్స్ చూపించబోతున్నాను. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. అలానే ఎన్నిసార్లు తినాలనిపించే చాక్లెట్ కప్ కేక్స్ ఇవాళ ఎలా చేయాలో చూసేద్దాం. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పదండి చూసేద్దాం ఎలా చేయాలో. ఒక ప్లెయిన్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు షుగర్ వేసుకోవాలండి. 240 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. ఇవాళ మెజర్మెంట్స్ గ్రామ్స్లో కూడా చెప్తాను మీకు ఈజీగా ఉండటానికి. చాలామంది అడుగుతున్నారు మీరు గ్రామ్స్లో అయినా చెప్పండి అని, అందుకని చెప్తున్నాను అనమాట. దాని తర్వాత ఒక కప్పు బటర్ మిల్క్ వేసుకోవాలి. హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి. ఇది రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా యూస్ చేయొచ్చు, మీరు కుకింగ్ ఆయిల్. ఇది బాగా బీట్ చేయాలండి. ఒకే సైడ్ బీట్ చేయండి, ఒకే సైడ్ తిప్పుతూ. మీకు బీట్ చేయడం కష్టం అనుకుంటే కనుక మిక్సీ అయినా వేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇది షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోవాలండి, కరిగిపోవాలన్నమాట. చూడండి, ఇలా కరిగిపోయి మజ్జిగలాగా కనిపించాలి. మొత్తం ఆయిల్ షుగర్ మొత్తం కలిసిపోయినాయి కదా. ఆ తర్వాత మైదా వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ జల్లెడ పెట్టుకుంటున్నాను, కొంచెం లమ్స్ ఏదైనా ఉన్నా కానీ ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి. దాంట్లోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. పావు కప్పు కోకో పౌడర్ వేసుకుంటున్నాను అనమాట. నేను గ్రామ్స్లో కూడా కింద మెన్షన్ చేశానండి, చూడండి. అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేస్తాను, అక్కడ కూడా చూసుకోవచ్చు మీరు, ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఇదంతా మిక్స్ చేయాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. మీకు ఇలా కష్టం అనుకుంటే బీటర్తో 1 సైడ్ అయినా తిప్పుకుంటూ మిక్స్ చేసేసుకోవచ్చు. ఇదంతా లమ్స్ లేకుండా, ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాము. మొత్తం చక్కగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ అయితే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మనం దోశ పిండి కలుపుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో అండి. ఇప్పుడైతే మనం కప్ కేక్స్కి చేసుకోవడానికి మౌల్స్ తీసుకుందాము. ఇవి అయితే సిలికాన్ మౌల్స్ అనమాట. చాలా బాగున్నాయి కదా, కలర్ కూడా. 2 షేప్స్ తీసుకున్నాను నేనైతే. ఒకటైతే స్టార్ షేపు, ఒకటైతే స్క్వేర్. ఇవన్నీ పెట్టేసుకొని దాంట్లో బ్యాటర్ ఫిల్ చేసుకుందాము. బ్యాటర్ ఫిల్ చేసుకునేటప్పుడు ఒక విషయం అండి, దాంట్లో హాఫ్ మాత్రమే ఫిల్ చేసుకోవాలి, ఎంత కప్ అయినా. ఇలా అన్నీ ఫిల్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనమైతే చూసారు కదా, మొత్తం ఫిల్ చేసేసుకున్నాం. హాఫ్ వరకే వేసుకున్నాం, చూసారు కదా అన్నిట్లోనూ. ఇప్పుడైతే ఓవెన్లో పెట్టుకోవాలి. ఓవెన్లో 180 డిగ్రీస్ సెల్సియస్లో 30 to 35 మినిట్స్ పెట్టుకోవాలండి. 30 మినిట్స్ మ్యాక్సిమం సరిపోతుంది. ఒకసారి టెస్ట్ చేసుకున్న తర్వాత ఉడికిందో లేదో ఆ తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ పెట్టుకోవచ్చు. నేను కప్ కేక్స్ కుక్కర్లో పెట్టి కూడా లాస్ట్ ఇంకో వీడియోలో చూపించానండి. నేను అది డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేస్తాను, చూడండి. చూసారు కదా, నొక్కి చూసినా కూడా మొత్తం అంటకుండా ఎలా ఉందో, ఇలా ఉంటేనే మనకి బేక్ అయినట్టు అర్థమండి. మన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే మౌల్స్లో నుంచి తీసేయాలి. అది ఆరిన తర్వాతే తీసుకోండి, లేదంటే ఇరిగిపోతాయి. కప్ కేక్స్ మౌల్లో నుంచి తీసేసుకున్న తర్వాత చాక్లెట్ సాస్తో గార్నిష్ చేసుకుంటున్నాము. మీకు కావాలి అంటే కనుక చాకో చిప్స్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు. మీరు బ్యాటర్ చేసుకునేటప్పుడు కూడా చాకో చిప్స్ వేసుకోవచ్చు అండి. నా దగ్గర అయితే చాలా తక్కువ ఉన్నాయని నేను వేసుకోలేదు. మీకు కావాలి అంటే షుగర్ పౌడర్ కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.